Hello viewers, welcome to MedPlus1 TV channel. MedPlus1 TV channel present చేస్తున్న ఈ 30 days fitness program కి స్వాగతం. మరి ఈ 30 days fitness program లో ఇప్పటికే 17 days కంప్లీట్ అయ్యాయి. ఈ రోజు డే 18. డే 18 లో సర్టిఫైడ్ ట్రైనర్ కిషోర్ మీకు వర్కౌట్స్ పరిచయం చేయడానికి రెడీగా ఉన్నారు. మరి మీరు రెడీగా ఉన్నారా? Let's get started with day 18 workout session. సో ఈరోజు 5 వేరియేషన్స్ ఏంటో ఒకసారి చూసేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఆపోజిట్ హీల్ టచ్, నెక్స్ట్ వచ్చేసి స్క్వాడ్ అండ్ హ్యామర్ కర్ల్స్, స్క్వాడ్ అండ్ హ్యామర్ కర్ల్స్, స్క్వాడ్ అండ్ హ్యామర్ కర్ల్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ కిక్స్, నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాక్స్, నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి రివర్స్ ఫ్లైస్, సో రివర్స్ ఫ్లై చేసే ముందు లెగ్స్లో మినిమం లెంత్ తీసుకోండి అండ్ అప్పర్ బాడీని డౌన్ చేసుకోండి. రైట్, డౌన్ చేసుకోకపోతే నీస్ అనేది స్లైట్లీ బెండ్ ఉండాలి, బ్యాక్ అనేది లిటిల్ బిట్ స్ట్రైట్ ఉండేలా చూసుకోండి, నెక్ షుడ్ బి డౌన్, హ్యాండ్స్ అనేది ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ పెట్టుకుని నెక్ కింద అండ్ స్ట్రైట్ లిఫ్ట్ చేయండి. మళ్ళీ ఒకసారి చూసుకుందాం. బాడీని స్లైట్గా ముందుకు బెండ్ చేసుకోండి, నీస్లో మినిమం స్లైట్లీ గ్యాప్ నీ బెండ్ ఉండేలా చూసుకోండి అండ్ లోవర్ బ్యాక్ నుంచి అప్పర్ బ్యాక్ వరకు బ్యాక్ స్ట్రైట్ ఉండేలా చూసుకోండి. హెడ్ షుడ్ బి డౌన్ అండ్ హ్యాండ్స్ షుడ్ బి స్ట్రైట్ డౌన్ అండ్ అప్. సో రివర్స్ ఫ్లైస్ అనేది సైడ్ వేలో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. లెగ్స్ మధ్యలో మినిమం గ్యాప్ తీసుకోండి, బాడీని ఇలా బ్యాక్ పుష్ చేస్తూ ముందుకి ఇలా స్లైట్లీ బెండ్ చేసుకోండి. రైట్, బ్యాక్లో మినిమం స్ట్రైట్ ఉండేటట్టు చూసుకోండి, హెడ్ షుడ్ బి డౌన్. రైట్, హ్యాండ్స్ ఇలా ఎగ్జాక్ట్లీ నెక్ కింద పెట్టుకోండి. రైట్ రైట్ ఇలా స్ట్రైట్గా లిఫ్ట్ చేయండి. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు డే 18. సో ఈరోజు మనం వార్మప్తో మొదలు పెడదాం. వార్మప్ వచ్చేసి స్టార్టింగ్ హెడ్తో స్టార్ట్ చేద్దాం. రైట్, హెడ్ అప్ అండ్ డౌన్ 5 times. అప్, సైడ్ వే 1 2 3 4 5. రిలాక్స్. హెడ్ రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఫస్ట్ వచ్చేసి క్లాక్ వైజ్ 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. ఫస్ట్ వచ్చేసి క్లాక్ వైజ్ 5 times. 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి రిస్ట్ రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 5 times. క్లాక్ వైజ్ 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి టో టచ్ 5 times. డౌన్, రెండు క్లోజ్ లెగ్స్ క్లోజ్ పెట్టుకోండి. రైట్, డౌన్ అప్ 1 2 3 4 5. రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి హిప్ ఎక్స్టెన్షన్. లోవర్ బ్యాక్ మీద చేయి బోత్ హ్యాండ్స్ పెట్టుకొని మ్యాక్సిమం డౌన్ అండ్ అప్, డౌన్ అప్ 1 2 3 స్లోగా 4 5. రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి నీ రొటేషన్, బోత్ లెగ్స్ క్లోజ్ పెట్టుకోండి. రైట్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 5 times. క్లాక్ వైజ్ 1 2 3 4 5. యాంటీ క్లాక్ వైజ్ 1 2 3 4 5. రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి హీల్ రొటేషన్, యాంకిల్ రొటేషన్ అప్ టో డౌన్వర్డ్స్ 5 times. క్లాక్ వైజ్ 5 1 2 3 4 5. చేంజ్ 1 2 3 4 5. Change the leg. 1 2
3, 4, 5. Anti-clockwise. 1, 2, 3, 4, 5. Relax. సో చూసా కదండి మనం వార్మ్. సో వర్కౌట్ వెళ్దాం. సో ఈరోజు మన ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి హీల్ టచ్. హీల్ టచ్ అంటే ఏం లేదండి, ఇలా హీల్ టచ్ చేయాలి సింపుల్గా, రైట్? హ్యాండ్స్తో ఇలా సింపుల్గా హీల్ టచ్ చేయాలి. ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. 5, 4, 3, 2, 1, స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7. Keep on doing for 40 seconds. 8, 9, 10, 11, 12, 13. Keep on doing few more seconds. Keep on doing heel mancha touch cheyandi. Keep on doing last 5 seconds. 3, 2, 1. Relax. సో ఇప్పుడు మనం 20 seconds రెస్ట్ తీసుకుందాం అండి. సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి స్క్వాడ్స్ ప్లస్ హ్యామర్ కర్ల్స్. స్క్వాడ్ అంటే షోల్డర్ లెంత్ గ్యాప్ తీసుకొని లెగ్స్ మధ్యలో స్క్వాడ్ అండ్ హ్యామర్ కర్ల్స్. స్క్వాడ్ అండ్ హ్యామర్ కర్ల్స్, రైట్? 3, 2, 1 స్టార్ట్. స్క్వాడ్ అండ్ హ్యామర్ కర్ల్స్. స్క్వాడ్ అండ్ హ్యామర్ కర్ల్స్. స్క్వాడ్ అండ్ hammer curls. Hammer curls, right? Hammer curls. Hammer curls చేసేటప్పుడు ఎల్బోస్ క్లోజ్ చేసుకొని ఓన్లీ ఫోర్ ఆర్మ్ పైకనండి, వెస్ట్ క్లోజ్ చేయండి. గుడ్. కీప్ ఆన్ డూయింగ్ 40 seconds వరకు. రైట్ రైట్. 3, 2, 1. రిలాక్స్. సో 20 seconds రెస్ట్ తీసుకుందాం అండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి బ్యాక్ కిక్స్. బ్యాక్ కిక్స్ అంటే ఏం లేదండి, హ్యాండ్స్ రెండు గ్లూట్స్ మీద పెట్టుకోండి, ఇలా బర్డ్స్ మీద, రైట్? అండ్ మ్యాక్సిమం లెగ్ బ్యాక్ని లిఫ్ట్ చేసి అండ్ డౌన్, హిప్ అండ్ డౌన్, రైట్? 5, 4, 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Keep on doing for 40 seconds. 10, 11, 12, 13, 14. Last 10 seconds. Keep on doing. 5 more. Last 3, 2, 1. రిలాక్స్. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాక్స్ అండి. సైడ్ జాక్స్ అంటే ఏం లేదండి, వన్ సైడ్ వే, వన్ లెగ్ అండ్ వన్ హ్యాండ్, ఇలా 20 seconds వన్ సైడ్, 20 seconds అనదర్ సైడ్, రైట్? 3, 2, 1 స్టార్ట్. సైడ్ వే. 1, 2, 3, 4, 5, 6, 7. Keep on doing for 20 seconds. 8, 9, 10. Last 5 seconds. 3, 2, 1. Change. 1, 2, 3, 4, 5, 6, 7, 8. And ఇంకొంచెం స్ట్రైట్ చేయండి అన్న. 9, 10. ఇంకొంచెం పైకి. Last 3, 2, 1. రిలాక్స్. సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి రివర్స్ ఫ్లైస్ అండి. రివర్స్ ఫ్లైస్ అంటే ఏం లేదు, లెగ్స్ మధ్య మినిమం లెంత్ తీసుకొని అప్పర్ బాడీ స్లైడ్ ముందు బెండ్ చేసుకొని హ్యాండ్ స్ట్రైట్ డౌన్, నెక్ కూడా డౌన్ పెట్టుకోండి అండ్ ఇలా హ్యాండ్ స్ట్రైట్ మూమెంట్, రైట్? లాస్ట్ ఫ్యూ మోర్ సెకండ్స్. 3, 2, 1 స్టార్ట్. 1 హెడ్ డౌన్ పెట్టుకోండి, హెడ్ డౌన్, డౌన్ వే, రైట్. గుడ్. ఇటు స్ట్రైట్ రానియండి, బ్యాక్ సైడ్ పోనీయకండి, స్ట్రైట్ రానియండి, రైట్. గుడ్. కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 40 seconds. బ్యాక్ కాదండి, సైడ్కి రానియండి, రైట్.
Last few more seconds. Keep on doing, 10 more seconds. Last 5, 4, 3, 2, 1, relax. సో ఇప్పుడు చూసారు కదండి మన ఫస్ట్ సెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో సెకండ్ సెట్కి వెళ్ళే ముందు 1 minute బ్రేక్ తీసుకున్నాం. స్ట్రెచ్ కావాలనుకో స్ట్రెచ్ చేసుకోండి. సో సెకండ్ సెట్లో ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి ఆపోజిట్ హీల్ టచ్, రైట్? ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. లాస్ట్ 10 seconds. 5 seconds. పొజిషన్ తీసుకుని అందరూ 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3 ఇంకా పైకి రాని లెగ్, రైట్? 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. Last 10 more seconds. Keep on doing. Last 3 more seconds. 3, 2, 1. Relax. So next workout వచ్చేసి squat and hammer curls. First squat, then hammer curls. Squat, then hammer curls. 5 more seconds లో స్టార్ట్ చేసుకుందాం. అందరూ పొజిషన్ తీసుకోండి. లెగ్స్ మధ్యలో షోల్డర్ లెంత్ గ్యాప్ తీసుకోండి. 2, 1 స్టార్ట్. స్క్వాట్, హ్యామర్ కర్ల్. గుడ్. స్క్వాట్, హ్యామర్ కర్ల్. షోల్డర్ మీద పెట్టుకోండి హ్యాండ్స్. స్క్వాట్, హ్యామర్ కర్ల్. స్క్వాట్ ఇంకొంచెం కిందికి వెళ్ళండి, ఇంకా కిందికి వెళ్ళండి, రైట్? హ్యామర్ కర్ల్. లెగ్స్ మధ్యలో ఇంకొంచెం గ్యాప్ తీసుకోండి, రైట్? స్క్వాట్, హ్యామర్ కర్ల్. గుడ్. స్క్వాట్, hammer curl. Good. Position and down, right? Position, right? Few more seconds. Last 5, 3, 2, 1. Relax. Good. బాగా వచ్చింది సార్. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ కిక్స్ అండి. సేమ్ గ్లూట్స్ మీద చేతులు పెట్టుకోండి, రైట్? బ్యాక్ కిక్ చేస్తుండే మ్యాక్సిమం, రైట్? Few more seconds లో స్టార్ట్ చేద్దాం. లాస్ట్ 5 seconds. 3, 2, 1 స్టార్ట్. 1, 2, keep on doing. 4, 5, 6, 7, 8, 9, 10. Maximum fast చేయండి. 11, 12. Few more seconds. Keep on doing. Last 5 more seconds. 3, 2, 1. Relax. So next workout వచ్చేసండి సైడ్ జాక్స్ అండి. సో వన్ సైడ్ 1, 2, 1, 2. ఓకే. Few more seconds to start చేద్దాం. 5, 4, 3, 2, 1. 1, 2, 3, 4. Nice. 5, 6. Hand కొంచెం straight. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Good. 16, 17. Change. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. రిలాక్స్. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి రివర్స్ ఫ్లైస్. రివర్స్ ఫ్లైస్ అంటే ఏం లేదండి,
జస్ట్ నార్మల్ లెంత్ గ్యాప్, లెగ్స్ మధ్యలో మినిమం గ్యాప్ తీసుకోండి. స్లైట్ ముందుకు బెండ్ అవ్వండి. రైట్, నీస్ అన్ని కూడా స్లైట్ బెండ్ ఉంచుకోండి. హ్యాండ్ స్ట్రైట్ డౌన్, నెక్ షుడ్ బి డౌన్ అండ్ స్ట్రైట్ అప్. 3, 2, 1 స్టార్ట్. 1 హెడ్ డౌన్ పెట్టుకోండి. 2, 3, 4, 5, 6, 7. బాడీ ఇంకా ముందుకు బెండ్. రైట్, అప్. 1, 2, 3, good. 4, 5. Keep on doing for 40 seconds. Last 20 seconds. Keep on doing, keep on doing. 10 more seconds. అప్పుడు వాడిని కొంచెం బెండ్ చేసుకున్నాను, ఇంకొంచెం కిందికి బెండ్ చేయండి. రైట్, లాస్ట్ 3, 2, 1 రిలాక్స్. సో చూసాయండి, మా సెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో సెట్ 3లోకి వెళ్ళే ముందు 1 minute బ్రేక్ తీసుకోండి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు రెస్ట్ సరిపోకపోతే 2 minutes కూడా తీసుకోండి. రివర్స్ ఫ్లై చేసేటప్పుడునే అప్పుడు వాటిని ముందుకు బెండ్ చేయండి. నీస్ ఇలా ముందుకు బెండ్ చేయకండి. రైట్, ఓకేనా? సేమ్ చెస్ట్ అప్ ఉంచండి. మీరు డైరెక్ట్ ఇలా ఉంచుతుండు, చెస్ట్ అప్ ఉంచండి. రైట్, వాటర్ కావాలనుకున్న వాటర్ తాగండి. ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. థర్డ్ సెట్లో ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి హీల్ టచ్. రైట్, లాస్ట్ 5 seconds పొజిషన్స్ తీసుకోండి. 3, 2, 1 స్టార్ట్. హీల్ టచ్. 1, 2, 3, 4, 5, 6, 7. కీప్ ఆన్ డూయింగ్ 40 seconds. 40 seconds చేస్తూనే ఉండండి. గుడ్. లాస్ట్ 20 seconds. 15 more seconds. 11, 12, 13, 14. Max up. 15. Last 3 seconds. 2, 1. Relax. సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి స్క్వాట్ అండ్ హ్యామర్ కర్ల్. రైట్, స్క్వాట్ పొజిషన్ తీసుకోండి. రైట్, అండ్ హ్యామర్ కర్ల్. ఫుల్ స్క్వాట్ కంప్లీట్ చేసి తర్వాత హ్యామర్ కర్ల్. రైట్, ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 స్టార్ట్. స్క్వాట్ అండ్ హ్యామర్ కర్ల్. రైట్, లెగ్స్ మధ్యలో ఇంకొంచెం గ్యాప్ తీసుకోండి. ఇంకా గ్యాప్ తీసుకోండి. రైట్, లెగ్స్ మధ్య ఇంకొంచెం గ్యాప్ తీసుకోండి. రైట్, స్క్వాట్ and hammer curl. Squat and hammer curl. Right, squat and hammer curl. Position తీసుకోండి. Right, squat and hammer curl. Good. Last 10 more seconds. Squat and hammer curl. Last 5, 4, 3, 2, 1. Relax. గుడ్. సో ఇప్పుడు 20 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి బ్యాక్ కిక్స్. బ్యాక్ కిక్ అంటే ఏమన్నాయండి, బ్యాక్ హ్యాండ్స్ పెట్టుకోండి జస్ట్ ఇలా. ఓకే, 5 more seconds. 3, 2, 1 స్టార్ట్. 1, 2 మ్యాక్సిమం వీలైనంత వరకు ఫాస్ట్ చేయండి. 3, 4 మ్యాక్సిమం లిఫ్ట్ చేయండి. 5, 6 ఇలా. 7, 8, 9 బ్యాక్ లిఫ్ట్ చేయండి ముందుగా. బ్యాక్. 10, 11, 12, 14, 15 బ్యాక్. 16. రిలాక్స్. సో ఇప్పుడు మనం 20 seconds బ్రేక్ తీసుకుందామని. నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాక్స్. రైట్, సైడ్ జాక్స్ వచ్చేసి ఇలా ఈ సైడ్ 20 seconds. ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. లాస్ట్ 5 seconds పొజిషన్ తీసుకోండి. 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3, 4, 5,
6, 7, 8, 9, 10. Keep on doing for a few more seconds. Last 5 seconds. 3, 2, 1. Change. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Keep on doing, few more seconds. Keep on doing. Relax. So, ఇప్పుడు 20 seconds break అండి. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ ఫ్లైస్. రివర్స్ ఫ్లైస్ అంటే ఏం లేదండి, లెగ్స్ మధ్యలో మినిమం లెంత్ తీసుకోండి, అప్పర్ బాడీ ముందు బెండ్ చేసుకోండి, లోవర్ బ్యాక్ స్ట్రైట్ చూసుకోండి, హెడ్ డౌన్ అండ్ హ్యాండ్ స్ట్రైట్ పెట్టుకోండి, స్ట్రైట్ లిఫ్ట్ చేయండి. రైట్, స్టార్ట్. 1, 2, 3, బ్యాక్ ముందుకి ఇటు, 4, రైట్, 5, 6, గుడ్, 7, స్లోగా చేయండి, 8, చెస్ట్ అప్ ఉంచండి, నీ స్లైడ్ బెండ్ చేసుకోండి, స్లోగా చేయండి. కీప్ ఆన్ డూయింగ్ ఫ్యూ మోర్ సెకండ్స్. లాస్ట్ 10 more seconds. 5 more seconds. 3, 2, 1. రిలాక్స్. సో చూసాయండి, మా సెట్ 3 కూడా కంప్లీట్ అయింది. ఇలా మా డే 18 అనేది ఎండ్ అయిందండి. రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైంకి కలుసుకుందాం. బాయ్. ఇలాంటి ఎన్నో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారా? అయితే మా MED+1 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రేపు మళ్ళీ మార్నింగ్ 7 AM-కి కలుసుకుందాం. Until then, keep watching MED+1 TV channel. This is Lucky. Bye-bye.